ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసేందుకు మనం ఇక్కడంతా ఈరోజు సమావేశమయ్యాం. ప్రతి సంవత్సరం లాగే స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రలో అనుసంధానించే ఒక అందమైన సందర్భం. మనం పీల్చే స్వచ్ఛ వాయువుల వెనక ఎంతో మంది ప్రాణదానం ఉంది. మన స్వాతంత్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారి ఆ త్యాగవీరులను మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ. ఆగస్టు 15, 1977 భారత్ ఉపఖండం తన విధిని ఎప్పటికీ మార్చే ఒక క్షణం అనుభవించింది. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికి కొత్త శకానికి నాంది పలికారు. ఈ చారిత్రాత్మక చర్య కేవలం జెండా ఎగవేయడమే కాదు, ఇది స్వేచ్ఛ, గౌరవం మరియు సార్వభౌమాధికారం కోసం మా సామూహిక ఆకాంక్ష యొక్క స్వరూపం. బ్రిటిష్ వారు వాణిజ్య ప్రయోజనాల కోసం మన దేశానికి అడుగుపెట్టారు. మన దేశాన్ని వారు అప్పట్లో సోనికా చిడియా అని పిలిచేవారు, అంటే బంగారపు బాతు అని అర్థం. కానీ వారు ప్రజల మధ్య విభేదాలను సృష్టించి తాము పాలన ప్రారంభించారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గంగాధర్ తిలక్, లాలా జగపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే, రాణి లక్ష్మీబాయి, మంగళ్ పాండే ఇలా ఎంతో మంది స్వాతంత్ర సమయోధులు సమిధులుగా మారారు. అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశానికి కొత్త జీవితం వచ్చింది. బ్రిటిష్ వారు భారతదేశం నుండి పూర్తిగా తమ దేశానికి తరలిపోయారు. వారిని మన దేశం నుండి తరిమి కొట్టడంలో కష్టపడిన వీరులందరినీ మనం స్మరించుకోవాలి. వీళ్ళే కాకుండా మన కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అటు జైలుకి వెళ్ళడము లేకపోతే వాళ్ళ ప్రాణత్యాగం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఘన నివాళులు అర్పించుకోవాలి. మన స్వేచ్ఛ, మానవత్వం కోసం పోరాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనం ఈ రోజును జరుపుకుంటున్నప్పుడు పౌరులుగా మన బాధ్యతలను ప్రతిబింబించే అవకాశం కూడా స్వాతంత్ర సమరయోధుల ఆకాంక్షను నిలబెట్టడంలో మనలో ప్రతి ఒక్కరూ ఒకరి యొక్క పాత్ర ఉంది. మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప ఆశయంతో స్థాపించబడింది. మరియు గత 24 సంవత్సరాలుగా లక్షల మందికి క్యాన్సర్ చికిత్సను అందించింది. అంతేకాకుండా మన దేశానికి వెన్నెముకగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. మరియు మా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ద్వారా కొన్ని లక్షల మందికి ఉత్తమంగా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నాం. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాం ద్వారా కేవలం స్క్రీనింగ్ మాత్రమే కాకుండా ప్రజల్లో క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మా పని నిస్వార్థ సేవ, స్ఫూర్తికి నివాళి మరియు మన తోటి పౌరుల సంక్షేమం పట్ల మన కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మనమందరం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి. మన దేశం పట్ల గొప్ప బాధ్యతలను నెరవేర్చాలి. మన ఐక్యతే మన బలం. సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఐక్యతను ఇలానే కాపాడుకుందాం అని మనంతా ఈనాడు శపథం చేయాల్సి. స్వాతంత్రం పొందినప్పటి నుంచి భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ వంటి రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు మన దేశం ప్రపంచ వేదికపై గుర్తింపును సాధిస్తూనే ఉంది. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. మన దేశ సంస్కృతి విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. మరొకసారి మనందరికీ ఈ యొక్క మా సేవలను ఇలాగే కొనసాగిస్తూ ఈ యొక్క ఏదైతే క్యాన్సర్ మహమ్మారి పెరుగుతూ ఉందో దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఆసుపత్రిని విస్తరిస్తూ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నాం అతి త్వరలో. అలాగే ఈ సేవలు ఇలాగ అందిస్తూ అంటే అత్యున్నతమైన ప్రణాళికలతో కూడిన అత్యాధునికమైన పరికరాలతో ఎప్పటికప్పుడు అన్ని ఆసుపత్రులతో పాటు ఇక్కడున్న మన ధరలను కూడా వాటినన్నింటి వాటితో పాటు వాళ్ళకంటే తక్కువ ఉండేటట్టు ఇక్కడ అందరికీ మరి పేదవారికి ఉచిత
వైద్యం అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఏదైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి కన్సెషన్స్ కానీ రాయితీలు కానీ లేకపోతే లేని వాళ్ళు కూడా అందించడం జరుగుతుంది. ఏ ఆశయంతో అయితే ఆసుపత్రిని నాన్నగారు స్థాపించారో దాన్ని అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఎలాగైతే అంకిత భావంతో ఈ ఆసుపత్రిని ముందుకు తీసుకెళ్తున్నారో ఎన్నో అవరోధాలను అధిగమించాము. అందరి సహాయ సహకారాలను మర్చిపోలేనివి. వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఒక ట్రస్టు, అంటే నో ప్రాఫిట్ నో లాస్ మన దాతలు ముఖ్యంగా, అలాగే మన బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, పరిశ్రమలు అయితేనేమి అలాగే అందరూ కూడా ఈ ఆసుపత్రి తమ బాధ్యతగా భావించి, తమదిగా భావించి ఈనాడు ఇక్కడ సిబ్బంది అయితేనేమి, లేకపోతే అటు ప్రజలైతేనేమి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దేశం ఎక్కినా, ఎందుకు ఆడేదినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా ఒకడరా నీ తల్లి భూమి భారతని నిలబరా నీ జాతి నిండు గౌరవం. అలా ఇవాళ మన తెలుగు వాళ్ళు అటు అన్ని రంగాల్లోనూ నేను చెప్పినట్టు రాణిస్తున్నాం. మనం ఆసుపత్రుల యాజమాన్యం అయితేనేమి, లేకపోతే అటు విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి, అన్ని రంగాల్లో మన తెలుగు వారు ఇవాళ మన దేశమే కాకుండా ప్రపంచం, అటు క్రీడా రంగంలో అయితేనేమి మన వాళ్ళందరూ కూడా, మన వాళ్ళు లేకపోతే అక్కడ మన వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి ఎంతో దేశపు ఆర్థిక, సామాజిక, సాంఘిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. ఇవాళ మన అవసరం ప్రపంచానికి ఉంది. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఈరోజు ఆలోచించాల్సింది దేశం మనకి ఏం చేసిందని కాదు, దేశానికి మనం ఏం చేస్తున్నామని. ఇవాళ మన దేశం ఇవాళ ఆర్థిక సంక్షోభంలో పూడిపోకుండా ఉందంటే ఇవాళ ఇంకా మనం మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామంటే అది ఇప్పుడున్న ప్రతి ఒక్కరి ఒక తెలివితేటలు. అందుకే మన దేశం ఇవాళ ఇంకా ఆర్థికంగా మనం బలంగా ఉన్నాం. మనం ఆర్థికంగా కాబట్టి మనం తెలివితేటలు తుచ్చమైన వీటి కోసం